నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాల్టి అమృతం కార్యక్రమంలో ప్రతి ఎపిసోడ్ లాగానే ఇంకా చక్కగా, ఇంకా కొత్తగా, చక్కటి ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటలు పరిచయం చేయడానికి మన అమృతం కార్యక్రమము అలాగే నేను సిద్ధంగా ఉన్నాం. మరి మీరు కూడా సిద్ధంగానే ఉన్నారా? సిద్ధంగానే ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే మంచి విషయాలను నేర్చుకోవడానికి, చక్కటి వంటలు నేర్చుకోవడానికి ఎప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి కదండి. ఇది మనము కాకుండా మన పిల్లలకు కూడా చెప్పాలి. ఏదైనా మంచి విషయం మనకు ఎవరైనా చెప్తున్నారు అంటే అలా చక్కగా కూర్చొని వినాలి అని చెప్పాలి. ఎందుకంటే పిల్లలకు కుదురంటూ ఏది ఉండదండి. ఏదైనా చెప్తున్నా కూడా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు, సరిగ్గా వినిపించుకోరు. అలా కాకుండా వాళ్ళని వినేలా వాళ్ళకు 10 సార్లు చెప్తూ, అది ఎంతో కొంత ఒక 10 సార్లు చెప్తే ఒకసారైనా వెళ్తుంది కదా, ఆ విధంగా మనం ప్రయత్నించాలి కదండి. అసలే ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఆ ఇంట్లోనే ఉంటారు, ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు. అసలు కుదురు అనేది వాళ్ళకు ఉండదు. అందుకు వాళ్ళకంటూ ఒక కుదురు అలవాటు చేయడానికి ఇటువంటి విషయాలను చెప్తూ ఉండాలన్నమాట. మరి ఈరోజు అమృతంలో మన మొదటి వంటను మొదలు పెట్టేద్దాము. నేను తయారు చేయబోయే మొదటి వంట నల్ల శనగల పొంగణాలు. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నల్ల శనగల పొంగణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న శనగలు 1 కప్పు, నానబెట్టుకున్న అరికలు 1 కప్పు, నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. నల్ల శనగల పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికోసం ముందుగా అరికెలు నానబెట్టుకున్నాము. అలాగే శనగలు కూడా నానబెట్టుకున్నాం. దాదాపుగా రాత్రంతా కూడా నానబెట్టుకున్నాం, ఎందుకంటే శనగలకి సమయం కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి. ఆ తర్వాత అటుకులు ఒక అర్ధ గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ 3 సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన వంట మొదలు పెట్టే ముందు శనగల గురించి మాట్లాడుకుందాం. శనగలు అంటే మంచి ప్రోటీన్ అండి. శనగలు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే మంచి బలకరమైన ఆహారము, అలాగే మన ఎముకలకి బాగా బలాన్ని ఇచ్చేటువంటి ఒక ఆహారము, అలాగే మంచి ప్రోటీన్ ఉన్నటువంటిది, మంచి ఫైబర్ ఉండేది, మంచి ఫాస్ఫరస్, మ్యాంగనీస్, అలాగే మంచి విటమిన్స్ ఉండేటువంటి ఒక చక్కటి పదార్థము అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుందండి. ఒంట్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ తగ్గియడం వల్ల మనకు గుండె ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అందుకేంటి అంటే మనకు చాలా వరకు శనగలు అనేవి పెద్దవాళ్ళైనా కూడా పిల్లలు, ముఖ్యంగా పిల్లలకేంటి అది బలాన్ని ఇస్తుంది, నీరసం తగ్గిస్తుంది, ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది. కాబట్టి పిల్లలకు, పెద్దవాళ్ళకి ఎందుకు అంటే గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి, హార్ట్ హెల్త్ కోసం ఇది చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకు తొందరగా రోగాలు రాకుండా కూడా ఉంటాయి. మన ఒళ్ళు తట్టుకునేగలిగే శక్తిని రావాలి అంటే మనకు ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే రకరకాల క్యాన్సర్లు ఉంటూ ఉంటాయి. ఆ క్యాన్సర్ కారకాలని కూడా తగ్గించే విషయంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఇలా మనకు శనగలతో నిత్యం అంటే చిన్నగా పోపు వేసుకొని చక్కగా శనగలు స్నాక్ లాగా తీసుకోవచ్చు. శనగలతో మనం రకరకాల దోశలు తయారు చేసుకున్నాము ముందు ఎపిసోడ్స్లో మనం చూసుకుంటే. మరి ఈరోజు పొంగణాలు, ఇది కూడా అల్పాహారం లాగా బాగుంటుంది. సాయంత్రం పూట చక్కగా వేడివేడిగా స్నాక్స్ లాగా తినడానికి బాగుంటుంది. ఇవన్నీ ఏంటి అంటే మనకి ఆరోగ్యకరమైన పదార్థాలు కాబట్టి ఏ పూట తిన్నా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. అందుకు మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని చక్కగా నానబెట్టుకున్నటువంటి శనగలు ఒక 3/4 కప్పు, ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి అరికెలు, ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి అటుకులు వీటికన్నా కొంచెం తక్కువనే తీసుకున్నాను. ఇందులో నానబెట్టుకున్న మెంతులు కూడా వేసేసుకుందాం. నీటితో పాటు వేసేసుకోవచ్చు, చక్కగా రుచిగా ఉంటుంది, కరకరలాడుతూ వస్తాయి, చక్కగా ఉంటుందన్నమాట. ఇందులో ఉప్పు ఏం వేసుకోలేదండి. పిండి సిద్ధమైన తర్వాత ఉప్పు మిగతావన్నీ కూడా కలుపుకోవచ్చు. సాధారణంగా మనం ఇడ్లీ పిండి మిగులుతేనో, దోశ పిండి మిగులుతేనో అందులో కాస్త ఈ పిండ్లు ఆ పిండ్లు వేసుకొని పొంగణాలు వేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా చక్కగా ఆరోగ్యకర అలా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడైనా అంటే ప్రతిరోజు ప్రతిసారి అదే తింటే మనకు కూడా బోర్ కదా. ఇలా ఆరోగ్యకరంగా ప్రయత్నించాలి అనుకున్నప్పుడు శనగలు, అటుకులు ఇలా చక్కటి కాంబినేషన్తో ఇలా పొంగణాలు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను దీంట్లో సరిపడా నీళ్లు పోసుకొని చక్కగా రుబ్బుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత ఈ పొంగణాల్లో ఏం వేయాలో చెప్తాను. చూసారా, ఇలా చక్కగా పిండి సిద్ధమైపోయింది. ఇందులో కొంచెం మనకు నీళ్లు యాడ్ చేసేసుకోవచ్చండి. ఇంకొంచెం అంటే మనం రుబ్బుకునేటప్పుడు కాస్త పోసుకుంటాము, దాని తర్వాత మళ్ళీ పొంగనాల పిండి లాగా మనం చక్కగా కాస్త నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు.
ఇప్పుడు ఇందులో మనం కాస్త మసాలా అవి యాడ్ చేసుకుందాం. అంటే ఏం లేదండి, చక్కగా పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు అవన్నమాట. ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కాస్త వేడైన తర్వాత కాస్త నూనె వేసుకుందాం. అంటే పోపు సిద్ధం చేసుకుంటున్నామండి. ఈ పోపు మీరు ఏ రకంగా అయినా కూడా వాడచ్చు. ఈ పొంగనాల్లో ఈ పిండిలో డైరెక్ట్గా పోపు వేసేసుకోవచ్చు. ఇంకోటి, ఈ పొంగనాల పెనం ఏదైతే ఉందో దాంట్లో ముందుగా పోపు వేసి దాని మీద మీరు పొంగనాలు వేసుకుంటే మీరు పొంగనాలు చక్కగా తిప్పి మనం ప్లేట్లోకి వేసుకున్నప్పుడు అందంగా వస్తుంది. అదొక రకం. లేదు అంటే పొంగనాలు అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పైన నుంచి కూడా మీరు చక్కగా పోపు వేసుకోవచ్చు. కానీ అలా వేసుకుంటే రుచి, అంటే ఆ రుచి అనేది దానికి పట్టదేమో అనిపిస్తుంది. అందుకేంటి అంటే నేను ప్రస్తుతానికి పొంగనాల పిండిలోనే పోపు అంతా కూడా వేసేస్తున్నాను. మనం సాధారణంగా వేసుకుంటాం కదా, ఆ రకంగా అనమాట. నూనె కాస్త వేడైంది కాబట్టి ముందుగా పోపు దినుసులు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత అల్లం ముక్కలు, చక్కగా ఘాటుగా ఉండడానికి అల్లం ముక్కలు, ఆ తర్వాత ఇంగువ, చక్కగా ఇంగువ, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు. ఇది ఒక్కసారి కొంచెం వేగిన తర్వాత చివరిగా కరివేపాకు. ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి, అయిపోయింది. ఇప్పుడు మనము ఈ పొంగనాల పిండిలో కాస్త ఉప్పు కలిపేసుకుందాం. ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కదా, దీనికి తగ్గట్టుగా కాస్త ఉప్పు కలిపేసుకొని ఆ తర్వాత మనం సిద్ధం చేసుకొని పెట్టుకున్నటువంటి పోపును కూడా యాడ్ చేసేసుకుందాం దీంట్లో. ఇలా చక్కగా చూసారా, పోపు కలిపేసుకున్నాక చాలా అంటే అందంగా ఉంది. రుచి కూడా ఖచ్చితంగా బాగుంటుంది. ఇంగువ అది వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో ఇంకా పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇంకా మన ఇష్టం అండి, మీరు ఇష్టం కలుపుకోవచ్చు. ఇందులో ఉల్లిపాయ ముక్కలు కావాలంటే అవి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక ఇది ఈ పొంగనాల స్టవ్ని కూడా వెలిగించేసుకుందాము. పెనం కాస్త వేడవుతూ ఉండగా ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, వెన్న కావాలంటే వెన్న వేసుకోవచ్చు. ఇలా చక్కగా దీన్ని మనం ఇలా నీట్గా ఇలా అనేసామంటే కొంచెం మనకి ఎక్కడ అంటుకోకుండా వస్తాయన్నమాట పొంగనాలు కూడా. ఈ పెనం కూడా చాలా త్వరగానే వేడైపోతుంది. పొంగనాల పెనం కూడా వేడైపోయింది కాబట్టి ఇప్పుడు చక్కగా మీరు గరిటెతో అయినా వేసుకోవచ్చు, లేదా అంటే కాస్త చిన్న స్పూన్ తీసుకుని స్పూన్తో అయినా కూడా వేసుకోవచ్చు. స్పూన్తో వేసుకుంటే బెటర్ అండి, బయట పడకుండా నీట్గా వస్తుంది. ఇలా చక్కగా పొంగనాల పెనంలో పొంగనాలు వేసేసుకుందాం. దీనికి పైన నుంచి నాకు తెలిసి నూనె వేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మనం చక్కగా స్ప్రెడ్ చేసుకున్నాం కాబట్టి. ఇలా చక్కగా రెండు వైపులా దూరగా కాల్ చేసుకుంటే మన పొంగనాలు సిద్ధమైపోయినట్టే. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా డ్రై ఫ్రూట్స్ ఏ సమయంలో తీసుకోవాలి అనే ఒక ప్రశ్న చాలా మందికి ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్ రోజులో ఏ సమయంలో తీసుకున్నా కూడా పర్వాలేదు, కానీ ఉదయం పూట తీసుకుంటే వాటి లాభాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈసారి డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు ఉదయం పూట తినడానికి ఎక్కువగా ప్రయత్నించండి. అయిపోయిందండి, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారా, ఇలా చక్కగా రెండు వైపులా కాల్ చేసుకుందాం. ఇప్పుడు దీని చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా వేడివేడిగా నల్ల శనగల పొంగనాలు సిద్ధమైపోయాయి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. నల్ల శనగల పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న శనగలు 1 కప్పు, నానబెట్టుకున్న అరికలు 1 కప్పు, నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు కొద్దిగా,
నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. నల్ల శనగల పొంగణాలు తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న శనగలు, నానబెట్టుకున్న అరికలు, నానబెట్టుకున్న అటుకులు, నానబెట్టుకున్న మెంతులు వేసి కొంచెం నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత పోపు దినుసులు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకొని పోపును సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న పిండిలో తగినంత ఉప్పు, సిద్ధం చేసుకున్న పోపు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి పొంగణాల బాండీ పెట్టుకుని అందులో కాస్త నూనె వేసి వేడైన తర్వాత కలుపుకున్న పిండిని పొంగణాల్లాగా వేసి 2 వైపులా కాల్చుకుని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నల్ల శనగల పొంగణాలు రెడీ. చూసారు కదా నల్ల శనగల పొంగణాలు ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా వేడివేడిగా కరకరలాడుతూ ఉన్నాయి. చాలా బాగుందండి. కరకరలాడుతూ వచ్చే శనగలు కదా. శనగలైనా మనకి శనగపిండి ఏదైనా కూడా మనకి ఆ పదార్థం కరకరలాడుతూ వస్తుంది. ఇక రుచి విషయం ఏం చెప్పారండి, శనగలు, అటుకులు, మెంతులు ఇవన్నీ వేసిన తర్వాత రుచి ఎక్కడికి వెళ్తుంది, ఇందులోనే ఉంటుంది. చాలా చాలా బాగుంది. పోపు రుచి కూడా ఎంత బాగా తెలుస్తుందో. దీంట్లో కావాల్సింటే మీరు కొంచెం క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఇక మీకు ఇష్టమైనవన్నీ కూడా యాడ్ ఆన్ చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుందండి. తప్పకుండా ప్రయత్నించండి. వెరీ వెరీ హెల్దీ కూడా. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా. అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పచ్చి అరటికాయ వేపుడు. అరటికాయ వేపుడు అందరికీ తెలిసిందే, కాకపోతే కొంచెం కొత్తగా మన అమృతం కార్యక్రమం ద్వారా రాని వాళ్ళు నేర్చుకోండి, వచ్చిన వాళ్ళు ఎలా చేయాలో కూడా ఇంకొకసారి రివైజ్ చేసుకోండి. మరి పచ్చి అరటికాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పచ్చి అరటికాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, అరటికాయ ముక్కలు 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు. పచ్చి అరటికాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికోసం అరటికాయని చక్కగా ఇలా చక్రాల్లాగా కట్ చేసుకొని సిద్ధంగా పెట్టుకున్నాను. చాలా సులభంగా చేసుకోవచ్చు అండి. సాధారణంగా మన అరటికాయ వేపుడు అంటే ఎలా చేస్తూ ఉంటాము, ముక్కలు కట్ చేసేసుకొని నూనెలో కొంచెం పోపు అది వేసుకొని దూరగా వేయించేసుకొని తినేస్తూ ఉంటాం. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అన్నమాట. చెప్తానండి. అంతకన్నా ముందు అరటికాయ గురించి మాట్లాడుకుందాం. అరటికాయ మనకి కాన్స్టిపేషన్కి, మలబద్ధకానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, ఫాలిక్ యాసిడ్ అంటే మనకి గర్భిణీ స్త్రీలకు, ప్రెగ్నెంట్లో ఉన్న వాళ్లకు, వీళ్ళందరికీ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇందులో మనకి జాయింట్ పెయిన్స్కి సంబంధించి, జాయింట్ పెయిన్స్ తగ్గించడానికి కావాల్సినటువంటి పోషక విలువలు ఇందులో అధికంగా ఉంటాయన్నమాట. అలాగే కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది. అరటికాయ వేపుడు అనేది అందరికీ ఇష్టమైనటువంటి ఒక కూర కదండి. ఎంత బాగుంటుందో. అందులో ఏమి జస్ట్ ఉప్పు కారం వేసుకున్నా కూడా దాని రుచి చాలా బాగుంటుంది. అందుకేంటంటే అరటికాయ వేపుడు ముద్దకూరలాగా చేసుకోవచ్చు, తర్వాత వేపుడులాగా చేసుకోవచ్చు, పులుసుల్లాగా చేసుకోవచ్చు, మనకి పకోడీల్లాగా అరటికాయ బజ్జీల్లాగా వేస్తూ ఉంటారు, అలా తయారు చేసుకోవచ్చు. అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ వేపుడు అనేది ఇంకా డిఫరెంట్ అనమాట. చాలా కొత్తగా ఉంటుంది. నేర్చుకుందాం. కానీ బాగుంటుందండి. మీరు వైట్ రైస్లోకి తీసుకున్నా, దంపుడు బియ్యం దేంట్లోకి తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి ఇన్సులిన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరగకుండా చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది అనమాట. అది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మనకు వైట్ రైస్ ఎందుకు తక్కువగా తినాలి అనే దానికి ముఖ్యమైన కారణం ఇదే. ఒంట్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్, ఈ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి టక్కన స్పైక్ అయిపోతూ ఉంటాయి. అలా చేయకుండా మనం వేరే ఇతర పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. అలా మనకి ఈ అరటికాయ ఏంటి అంటే ఇన్సులిన్ లెవెల్స్ని పెంచకుండా చక్కగా జాగ్రత్తగా ఒక లిమిట్లో ఉంచుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు నుంచే వారానికి 2-3 సార్లు ఖచ్చితంగా అరటికాయ వేపుడు ఈ విధంగా తయారు చేసుకోవడం మొదలు పెట్టేసేయండి. ముందుగా మనం ఏం చేద్దామంటే కాస్త కారం వేసుకుందాం. ఇందులో ఎందుకో కూడా చెప్తానండి, ముందు పదార్థాలను వేసుకున్నాక చెప్తాను. ఇందులో కాస్త పసుపు, ఆ తర్వాత కాస్త ఉప్పు, ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి. ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుందాం. అంటే కొంచెం మనకి మరీ నీళ్ళుగా కాకుండా కాస్త కొంచెం గట్టిగా.
కొంచెం ఒక్క చిటికెడు. ఇలా చక్కగా కారం పేస్ట్ సిద్ధం చేసేసుకున్నాం కాబట్టి స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. ఎప్పుడు అరటికాయ వేపుడు రొటీన్గా అదే రుచిలో తినే వాళ్ళ కోసము ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక 3 నుంచి 4 స్పూన్ల నూనె. అమ్మో ఇంత నూనె అనుకోవద్దండి, అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఇది మనకు షాలో ఫ్రై మాత్రమే చేస్తున్నాం. పూర్తిగా ఇక్కడ ఉన్న నూనె మొత్తం అది ఏమీ పీల్చుకోదు, కొంత మాత్రమే పీల్చుకుంటుంది. కాకపోతే మరీ తక్కువ వేయలేం కాబట్టి ఒక 4 స్పూన్ల వరకు వేసాం. కానీ మామూలుగా మీరు ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకా ఎక్కువగా వేయాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే ఇంకా ఎక్కువగా వేయాలి. కానీ ఇది డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా షాలో ఫ్రై అతి తక్కువ నూనెతోనే మనకు చక్కగా తయారవుతుంది అనమాట. ఇది మీకు చక్కగా బాగా వేయించుకుంటే దూరగా నంచుకోవడానికి కూడా బాగుంటుంది. 2 రకాలుగా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా అన్ని అరటికాయల్ని ఇందులోకి వేసేసుకుందాం. బాగా అంటే ఈ కారం పేస్ట్ పట్టేటట్టుగా చేద్దాం. ఇలా ఒకసారి ముందు వీటినన్నిటిని చక్కగా కలిపేసుకుందాం. ఈ మసాలా పేస్ట్ మొత్తం పట్టేటట్టుగా చూడాలండి. ఒక్కొక్కటిగా మనం ఇలా పట్టించేసేయాలి. మీరు ఇంకా చిన్న ముక్కల్లాగా చేసుకుంటాను, ఇలా నీట్గా సెట్ చేసుకుంటాను అన్నా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి ఒక రకమైన సైజు మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ సైజులో చేసుకున్నాను. ఇలా మనం కారం పట్టించిన తర్వాత బొంబాయి రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ సిద్ధంగా ఉంది కాబట్టి ఇలా కారం పట్టినటువంటి అరటికాయ ముక్కల్ని ఇలా బొంబాయి రవ్వలో చక్కగా అటు ఇటు అద్దేసుకొని వేడైన నూనెలో వేసేసుకోవాలి. అంతే, చాలా సులభంగా, చాలా రుచికరంగా, ఎక్కువ టైం తీసుకోకుండా మన అరటికాయ వేపుడు సిద్ధమైపోతుంది. సో ఈ విధంగా మనం చక్కగా అన్నిటినీ కూడా తయారు చేసుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నాను. మనకి ఈ పేస్ట్ కూడా మనకు ముందే నానాల్సిన అవసరము ఇట్లా ఏమీ లేదు. చక్కగా అప్పటికప్పుడు ఇప్పుడు అనుకున్నాము అంటే ఒక 10 నిమిషాల్లో మన వంట అయిపోతుంది, చాలా కొత్త విధానంలో. ఎప్పుడు రొటీన్గా చేసుకునేది కాకుండా కొంచెం కొత్తగా అన్నమాట. ఇది చక్కగా పిల్లలకు పెడితే కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీ అందరి కోసం ఈ చిట్కా. గోరువెచ్చని నీటిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని శుభ్రంగా పుక్కిలించినట్టయితే నోట్లో ఉండే దుర్వాసన తొలగిపోతుంది. అంతేకాకుండా ఫ్రిడ్జ్లో కూడా ఒక కప్పులో వంట సోడా వేసుకొని ఒక మూల పెట్టినట్టయితే ఫ్రిడ్జ్లోని దుర్వాసన కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. చూసారా ఇలా చక్కగా కాలిపోయింది, చక్కగా వేగింది. 2 వైపులా కూడా నేను విరామంలో వేయించేశానండి. చూసారా అయిపోయింది. అరటికాయ వేపుడు అతి సులభంగా అతి త్వరగా అయిపోయేటువంటి కూర కదండి, ఒప్పుకుంటారు అందరూ. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా కరకరలాడే పచ్చి అరటికాయ వేపుడు సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి అరటికాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, అరటికాయ ముక్కలు 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు. పచ్చి అరటికాయ వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా పొడి, కొంచెం నీళ్లు పోసుకుని పేస్ట్ లాగా సిద్ధం చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత సిద్ధం చేసుకున్న కారం పేస్ట్ లో అరటికాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న అరటికాయ రింగ్స్ ను బొంబాయి రవ్వలో వేసి 2 వైపులా అద్దుకొని వేడి చేసుకున్న నూనెలో వేసి 2 వైపులా దూరగా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కరకరలాడే రుచికరమైన పచ్చి అరటికాయ వేపుడు రెడీ. చూసారు కదా పచ్చి అరటికాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను.
కారంగా ఉంది, చక్కగా పేస్ట్ మనం ముంచి తీసాం కాబట్టి. ఆ తర్వాత కరకరలాడుతూ ఉంది, చక్కగా బొంబాయి రవ్వ పైన మనకి అలా అద్దుకున్నాం కాబట్టి ఆ క్రిస్పీనెస్ మాత్రం చాలా బాగా తెలుస్తుంది. ఇది అరటికాయ అని కూడా చాలా బాగా తెలుస్తుందండి. అరటికాయ రుచి అలాగే బాగుంది, బొంబాయి రవ్వ వల్ల కరకరలాడుతుంది, తక్కువ ఆయిల్ అబ్జార్బ్ చేసుకుంది, అలాగే కారంగా స్పైసీగా భలే ఉందన్నమాట. చాలా బాగుందండి. అంటే అరటికాయ వేపుడు రొటీన్గా కాకుండా కాస్త రొటీన్కి భిన్నంగా నేను మీకు నేర్పించాను, మీరు కూడా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇది ఇవాల్టి అమృతంలో నేను తయారు చేసిన ఈ 2 వంటకాలు. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.